అసలు ఏంటండి మొన్నటి వరకు మనం ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేసాం, హౌసెస్ చేసాం. సడన్ గా ఈ మండువా లోగిళ్ళు పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు మేము కడుతున్న కాటేజెస్ కానీ రిసార్ట్స్ కానీ ఫామ్ హౌసెస్ కానీ చాలా ఫర్నిచర్ రిక్వైర్మెంట్ అయితే ఉండేది మేడం మాకు కూడా, కస్టమర్స్ కూడా. సో ఒక కాన్సెప్ట్ లో మాకేమనిపించింది అంటే రాదర్ దాన్ నార్మల్ రెగ్యులర్ ఫర్నిచర్స్ కన్నా మేము ప్లేస్ చేస్తున్న ఫర్నిచర్స్, నార్మల్ ఫర్నిచర్స్ ప్లేస్ చేస్తుంటే ఫామ్ హౌసెస్ లో కానీ రిసార్ట్స్ లో కానీ మంచి లుక్ రావటం లేదు. అండ్ కట్టే హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా ఓల్డ్ వింటేజ్ హౌసెస్ మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఆర్కిటెక్చర్ వైజ్ అన్ని. సో ఆ హౌసెస్లో చూస్తే గన ఈ మేకింగ్ ఆఫ్ ది హౌస్ అయిపోయిన తర్వాత బ్యూటిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆన్ ది లాస్ట్ స్టేజ్. ఆ లాస్ట్ స్టేజ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ది చిన్న చిన్న ప్రోడక్ట్స్ కావచ్చు విచ్ కెన్ ఎన్హాన్స్ ది బ్యూటీ ఆఫ్ ది హౌస్ లాస్ట్ స్టేజ్లో. సో ఆ భాగంగా ఏం చూసామంటే ఫర్నిచర్స్ అనేది ఇట్ వాస్ గెటింగ్ డౌన్. సో వై కాంట్ వి ఎన్హాన్స్ ది బ్యూటీ విత్ ఓల్డ్ వింటేజ్ కానీ ఒక ఆర్కిటెక్చరల్ ప్రోడక్ట్స్ కానీ. కడుతున్న హౌస్ ఇట్ ఈస్ లైక్ కమింగ్ అప్ 100 to 100%. సో యాడింగ్ ఫర్నిచర్ లో వీఆర్ లిటిల్ బ్యాక్ ఎండ్. సో దీంట్లో నెక్స్ట్ స్టెప్ కి ఒక వై కాంట్ వి గో అహెడ్ అండ్ డూ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనేసి అనుకున్న తర్వాత వీ స్టార్టెడ్ ప్రొక్యూరింగ్ మెటీరియల్స్ ఆఫ్ ఓల్డ్ చెట్టినాడు పిల్లర్స్ కావచ్చు, ఆ డోర్స్ కావచ్చు, ఆ వింటేజ్ ఐటమ్స్ కావచ్చు, దర్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ దాంట్లో. అండ్ ద నేమ్ గెటింగ్ ఇన్ టు మండువా లోగిల్లు అని ఎందుకు తీసుకున్నామంటే ఫర్ ద షాప్, దీంట్లో ఒక మండువా లోగిల్లు ఈస్ మీన్స్ కోర్ట్యార్డ్ అంటే ఓపెన్నెస్, బ్రీత్ ఏరియా ఆఫ్ ది ఎంటైర్ హౌస్. మండువా అంటే ఉమ్మడి కుటుంబం ఉన్న ప్లేస్ అది. అండ్ లాట్ ఆఫ్ సింగిల్ ఫ్యామిలీస్ వర్ యునైటెడ్ అట్ ది ఓల్డెన్ డేస్. సో ఆ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ రీబర్త్ ఉంది. దర్ లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ సచ్ హౌసెస్, చాలా మందికి అట్లాంటి హౌసెస్ కావాలి. సో కడుతున్నారు, దే పీపుల్ హావ్ ఇనిషియేటెడ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ది రూట్స్. ఆ ఓల్డ్ వింటేజ్ స్టైల్ కావచ్చు, ఆ ఓల్డ్ వింటేజ్ లుక్ ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. సో దానికి మ్యాచ్ చేయట్లుగా ఫర్నిచర్ కూడా మ్యాచ్ చేద్దాము, మార్కెట్లోకి కొత్త కాన్సెప్ట్ లాగా ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫైండింగ్ ఎ బ్రాండ్. సో మండువా లోగిల్లు అనేది ఇట్ ఈస్ అ వెరీ క్యాచీ నేమ్. ఐ స్టార్టెడ్ గూగులింగ్ అప్ అండ్ చెకింగ్ ఆల్ ద దాన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు అవన్నీ స్టడీ చేసుకున్న తర్వాత ఐ మెట్ అన్ ఆడిటర్, వీ స్టార్టెడ్ ఎస్టాబ్లిషింగ్ ఎ బ్రాండ్. దిస్ ఇస్ హౌ వీ గాట్ ద బ్రాండ్ ఆఫ్ మండువా లోగిల్లు వింటేజ్ ఫర్నిచర్ కాన్సెప్ట్కి. సో దాని తర్వాత వీ ఉన్న చిన్న చిన్న మెటీరియల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి వీ స్టార్టెడ్ a store. Now what you are seeing is called Manduva Logillu Vintage and Farm Resort Furnitures. Okay. Yeah, this is how Manduva we Logillu started. ala start chesaru.